హలో ఏలియన్స్, ఈరోజు మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం మనాలిలో ది బెస్ట్ అడ్వెంచర్ పారాగ్లైడింగ్. పారాగ్లైడింగ్ ఇండియాలో చాలా ప్లేసెస్లో ఉంది, మైసూర్, మున్నార్, బట్ దిస్ ఈజ్ ద అల్టిమేట్ వన్ రియలీ. అండ్ చలో లెట్స్ గో. పారాగ్లైడింగ్ అన్నది ఇక్కడ మేము డైరెక్ట్గా వెళ్ళి బుక్ చేసుకున్నది. సో మీరు ఇన్ కేస్ ఆన్లైన్ బుక్ చేసినా లేదా ప్రీ బుకింగ్స్ ఏం చేసుకున్నా సరే మీకు కొంచెం ప్రైసెస్ హైగా చూపించవచ్చు. బట్ డైరెక్ట్లీ ఇక్కడికి వచ్చి అది ఒక గ్రూప్తో మీరు వచ్చి మాట్లాడినట్టయితే మీకు మంచి ప్రైజింగ్కి వస్తుంది. మాకు అరౌండ్ మేము 4 మెంబర్స్కి 12,000 చెప్పారు. అండ్ లాస్ట్లీ కొంచెం బార్గెనింగ్ చేయాలి అండ్ చేసేటప్పటికి మాకు ఫైనల్లీ 9,000కి వచ్చింది. అక్కడ మాకు సుమోస్ ఉంటాయి, జిప్సీ అరేంజ్ చేసి మాకు పైకి కొండ మీదకి తీసుకువెళ్తారు. ఆ వే చాలా అంటే చాలా డేంజరస్గా ఉంటుంది అండ్ జర్నీ అరౌండ్ 30 to 40 minutes జర్నీ ఉంటుంది. బట్ రియల్లీ చాలా డెడ్లీ డ్రైవింగ్ అంత దీనిగా ఉంటుంది. అండ్ పైకి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ రిమెంబర్ వన్ థింగ్, పైకి వెళ్ళడం కంటే ముందు ఇన్ కేస్ మీరు టాయిలెట్స్ అవి ఇవి చూసుకోవాలంటే చూసుకోండి. అంటారు పైన ఉంటాయి అనేసి, బట్ పైన మ్యాక్సిమం క్లోజ్ చేసే ఉంటాయి. అండ్ మీరు వన్స్ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మీ వెయిట్ అది అడగడం జరుగుతుంది. దాన్ని బట్టి మీ గైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వెయిట్ మీ వెయిట్ బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎవరు మీతో రావాలి అన్నది. అండ్ అక్కడ ఒక స్లోప్లా ఉంటుంది. మొత్తం పైకి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ ఈ పారాచూట్స్ అనేవి ఫుల్గా పరిచేసి ఉంటాయి. సో వన్స్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నా బెస్ట్ సజెషన్ ఏంటంటే గోప్రో తీసుకోండి. డోంట్ యూజ్ యువర్ పర్సనల్ మొబైల్ ఫోన్స్ ఆర్ సమ్ కెమెరాస్. బికాస్ మీరు యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, కిందది పడిపోద్దని భయం అయితే వద్దు. బట్ మీకు వైడ్ రేంజ్ ఆఫ్ షాట్స్ మీకు కవర్ అవ్వాలి అంటే డెఫినెట్గా గోప్రో ట్రై చేయండి. అండ్ సెకండ్ థింగ్, అక్కడ వన్స్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు మీకు చెప్తారు, అంటే మీరు ముందుకు పరిగెట్టుకుంటూ వెళ్ళాలి, ఇలా భయపడుతూ వెళ్ళకూడదు. సో ఒకటే మైండ్లో పెట్టుకోండి, మీ పర్సనల్ థింగ్స్ ఏవైనా ఉంటే పాకెట్లో పెట్టుకోండి అండ్ కొంచెం జిప్స్ అవి క్లోజ్ చేసుకొని ఉంచుకోండి. అండ్ మీరు నీట్గా గోప్రో క్యారీ చేయొచ్చు. స్టార్టింగ్ వాళ్ళే పట్టుకుంటారు, కొంచెం ఫ్లై అయిన తర్వాత మీరు తీసుకోండి మీకు అంతగా భయంగా ఉండేటట్లయితే. అండ్ వన్స్ మీరు స్టార్ట్ అవుతున్నప్పుడు ఏం ఆలోచించద్దు, కొంచెం ధైర్యం తెచ్చుకొని ఫాస్ట్గా పరిగెట్టండి. ఆల్మోస్ట్ ఒక 5 to 10 స్టెప్స్లో మీ పారాచూట్ అనేది ఫ్లై అయిపోతుంది. వన్స్ ఫ్లై అయిపోయిన తర్వాత నీట్గా మంచిగా బ్రీత్ తీసుకోండి. ఆల్మోస్ట్ 7 to 8 minutes పడుతుంది పైనుంచి కిందకి రావడానికి. అండ్ వాళ్ళు మీకు మధ్యలో ఈవెన్ ఇది కూడా సజెస్ట్ చేస్తారు, లైక్ మీకు కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్తో వాళ్ళు కొన్ని స్టంట్స్ కూడా వేస్తారు, అంటే ఇలా రౌండ్గా తిరగడం ఇలాంటివి. సో అది మీ ప్రైజింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నిజంగా చెప్తున్నా, ఇట్స్ రియలీ చాలా ఫెంటాస్టిక్గా ఉంది. చుట్టూ మంచు కొండలు, అంత ఆల్మోస్ట్ 8,000 feet హైట్లో మీరొక్కరే, అంటే మీతో పాటు గైడ్ ఉంటారు. బట్ ఈవెన్ ఫ్లైట్లో వెళ్ళినా మనకి సిమిలర్ సీనరీస్ కనిపిస్తాయి, బట్ అది చాలా హైట్ ఉంటుంది. అండ్ మీకు ఆ రియల్ ఎయిర్ అనేది, ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా మైండ్ బ్లోయింగ్. సో లైఫ్లో డెఫినెట్గా ట్రై చేయవలసిన అడ్వెంచర్, అది కూడా ఇలాంటి స్నోయి ప్లేసెస్ లైక్ మనాలి ఈజ్ ద వెరీ బెస్ట్ ప్లేస్ ఫర్ దాట్. అండ్ ఇంకొక విషయం గుర్తుంచుకోండి, కొంచెం మీరు ఏవైతే స్లిప్పర్స్ షూస్ అవి వేసుకుంటారో కొంచెం టైట్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు వాళ్ళని అడగచ్చు, ఎటువంటి క్వశ్చన్స్ అయినా అడగచ్చు, మీరు ఎలా ఆపరేట్ చేస్తుంటారు, ఏంటి ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ ఏంటి. ఈవెన్ మీ కెమెరా కూడా అడ్జస్ట్మెంట్ ఇన్ కేస్ మీకు ఇంకా భయంగా ఉంటే వాళ్ళే, మీ గోప్రో కూడా వాళ్ళే ఆపరేట్ చేస్తారు. అండ్ కిందకి దిగేటప్పుడు ప్లీజ్ బీ కాషియస్. కిందకి దిగేటప్పుడు మీ కాళ్ళు ఏవైతే ఉంటాయో వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి. బికాజ్ మీరు ఏ చిన్న పొరపాటు చేసినా అది మీకు చిన్న ఇంజురీస్, రఫ్స్ అవి అవుతుంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, కిందకి దిగేటప్పుడు అక్కడ కొంతమంది కెమెరా మెన్స్ ఉంటారు. వాళ్ళు మీకు కొన్ని ఫొటోస్, అంటే మీరు గాల్లో ఉంటుండగా ల్యాండింగ్ టైంలో మీకు కొన్ని ఫొటోస్ తీస్తారు. అవి అస్సలు మిస్ అవ్వద్దు. బట్ ఇందులో వాళ్ళు కొంచెం హరీలో మీకు సరిగ్గా ఫొటోస్ షేర్ చేయరు, బట్ డబ్బులు తీసుకుంటుంటారు. మాకు అలానే, మేము కొంచెం కంగారులో మనీ ఫస్ట్ పే చేసేస్తాం, బట్ లాస్ట్లీ ఇక్కడికి వచ్చి చూసుకుంటే ఫొటోస్ చాలా వరకు మిస్ అయిపోయాయి. సో ఈ థింగ్ కొంచెం చూసుకోండి. అండ్ అక్కడ మీకు వన్స్ కిందకు వచ్చేసిన తర్వాత కొంచెం మీరు రిఫ్రెష్ అవ్వడానికి ఇవి అవి చిన్న అరేంజ్మెంట్స్ ఉంటాయి.
అండ్ మీకు ఫైనల్లీ మీకు ఎక్కడి నుంచి అయితే పిక్ చేసుకున్నారో అక్కడ మళ్ళీ డ్రాప్ చేయడం జరుగుతుంది. అండ్ నిజంగా చెప్పాలి అంటే ఈవెన్ మా ఫ్రెండ్స్ వాళ్ళని చూశాను. యాక్చువల్లీ చాలా అంటే చాలా భయపడిపోతుంటారు. అంటే ఏంటి అమ్మో ఎలా ఉంటుంది, జర్క్స్ ఏమైనా ఉంటాయా, పైకి వెళ్ళిన తర్వాత ఎక్కువ ఊగుతుంటుందా? బట్ ఏం కాదు, ఓన్లీ టేక్ ఆఫ్ అయ్యే వరకు కొంచెం భయంగా ఉంటుంది. బట్ వన్స్ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా స్టేబుల్గా చేస్తారు. అక్కడ చాలా ఎక్స్పీరియన్స్ గైడ్స్ ఉన్నారు మీకు. అంటే ప్రతి విధంగా మీకు సపోర్ట్ ఉంటుంది. ఎటువంటి ఈ ఒడిదుడుకులు ఏముండవు. జస్ట్ చాలా స్టేబుల్గా వెళ్తుంది అండ్ చాలా కంఫర్టబుల్గా చూసుకుంటారు అన్ని విధాల. అండ్ అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. చాలా అంటే మంచి ఎక్స్పీరియన్స్ మీరు పొందుతారు. సో అండ్ దిస్ ఈస్ ద థింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఏలియన్స్. అండ్ లాస్ట్లీ మీరు ఆల్మోస్ట్ 8 minutes గాల్లో ఉంటారు అండ్ విత్ గోప్రో కాబట్టి ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు సర్ప్రైజ్ ఆర్ ప్రపోజ్, this is the really best way